నమస్కారం ఫ్రెండ్స్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నిజంగా చాలా ఖరీదా? మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న ధరలకే భవిష్యత్తులో రిటర్న్స్ వస్తాయా? అమెరికాకు చెందిన వరల్డ్ ఫేమస్ ఫైనాన్స్ ప్రొఫెసర్ అశ్వత్ దామోదరన్ ఇండియన్ మార్కెట్ మీద ఇచ్చిన షాకింగ్ విశ్లేషణ గురించి ఈ వీడియోలో సింపుల్గా చెప్పబోతున్నాను. భారత స్టాక్ మార్కెట్ ఎందుకు ఖరీదు? దామోదరన్ గారు ఏమన్నారంటే, భారత్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ మార్కెట్లలో ఒకటి అని చెప్పారు. ప్రస్తుత రేషియోలు చూడండి. ఇండియన్ స్టాక్స్ 31 రెట్లు లాభాలపై ట్రేడ్ అవుతున్నాయి. రెవెన్యూ మీద 3 రెట్లు, EBITDA మీద 20 రెట్లు. అంటే ఇంత హై వాల్యుయేషన్ ని ఎంత పెద్ద గ్రోత్ స్టోరీ కూడా జస్టిఫై చేయలేదని చెప్పారు. ఆయన మాటల్లో, తప్పు ధర వద్ద పెట్టుబడి పెడితే ఎంత మంచి మార్కెట్ అయినా చెడ్డ ఇన్వెస్ట్మెంటే. షాంఘై మార్కెట్ ఇండియాను ఎందుకు దాటింది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2025లో మన మార్కెట్తో పోల్చుకుంటే చైనా షాంఘై ఇండెక్స్, సెన్సెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అంటే జీడీపీ స్టోరీ కాదు, ఇన్వెస్ట్మెంట్లో నిజంగా పనిచేసేది మనం ఎంత ధర వద్ద కొంటున్నామనేది. ధర ఎక్కువైతే భవిష్యత్తు రిటర్న్స్ తక్కువ అవుతాయి. అమెరికా మార్కెట్ కూడా ఓవర్వాల్యూడ్నా? అమెరికా మార్కెట్ గురించి దామోదరన్ గారు ఇలా అన్నారు, అమెరికా మార్కెట్ కూడా చాలా ఖరీదే, కానీ ఇంకా ఒక బబుల్ లెవెల్కి రాలేదు. పే, కేప్, నార్మలైజ్డ్ పే అన్నీ చరిత్రలో అత్యధిక స్థాయిల దగ్గరే ఉన్నాయి. అర్థం ఏంటి అంటే, రాబోయే సంవత్సరాల్లో తక్కువ రిటర్న్స్, ఎక్కువ పతనం రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ వస్తుందా? మార్కెట్ టైం చేయాలని ప్రయత్నించడం, ఇప్పుడు పడిపోతుంది అని అంచనా వేయడం చాలా ప్రమాదకరమైన ఆట. 2008, 2020 లాంటి క్రాష్లు స్టాక్ మార్కెట్లో సహజం. పతనం అంటే ఆట ముగిసింది అని కాదు, అది ప్రక్రియలో భాగం మాత్రమే. అసలైన ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి? 90% మంది చేసే పని ఇన్వెస్టింగ్ కాదు, ట్రేడింగ్ మాత్రమే. తక్కువ ధరకు కొనడం, ఎక్కువ ధరకు అమ్మడం, ఇది ప్రైసింగ్ గేమ్. కానీ నిజమైన ఇన్వెస్టింగ్ అంటే కంపెనీని బిజినెస్లా చూడాలి. భవిష్యత్ క్యాష్ ఫ్లో మీద ఫోకస్ చేయాలి. స్టోరీలు కాదు, నంబర్స్, రిస్క్, విలువ చూసే విధానం ఉండాలి. మంచి దేశం, మంచి కంపెనీ, తప్పు ధర అంటే చెడ్డ ఇన్వెస్ట్మెంట్. ఓవర్ వాల్యూడ్ అంటే తప్పనిసరిగా రేపే క్రాష్ కాదు, కానీ రాబోయే రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. ట్రెండ్స్ వెంబడి బ్లైండ్గా పరుగెత్తొద్దు. మన రిస్క్ ని కంట్రోల్ చేయడం ముఖ్యం. స్టాక్స్ కొనేటప్పుడు సైజ్ తగ్గించండి, డైవర్సిఫై చేయండి. ఫ్యాషన్ థీమ్స్ కి ఏ ధర అయినా సరే అని రాకూడదు. ఇండియా గొప్ప దేశం, కానీ గొప్ప దేశంలో ఉన్న ప్రతి స్టాక్ కూడా గొప్ప ఇన్వెస్ట్మెంట్ కాదు. ధర ముఖ్యం, ఓర్పు ముఖ్యం, లాజిక్ ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.